ఒకసారి నువ్వు చిలకలూరిపేట వచ్చి షాలేం రాజు గారి గురించి తెలుసుకొని నువ్వు నిజంగా చిలకలూరిపేట అయితే మీది మరి నిజంగా నీవు హైందవ స్త్రీవే అయితే నేను మతోన్మాదిని కాదు, నేను హైందవ స్త్రీని అని నిన్ను నీవు నిరూపించుకోవాలంటే చిలకలూరిపేటలో ఉన్న షాలేం రాజు గారి తండ్రి సన్నిధి చర్చికి వచ్చి అక్కడ ఏం జరుగుతుంది నువ్వు కళ్ళారా చూసి, మరి నువ్వు చూసింది యథార్థంగా ఇదిగో తండ్రి సన్నిధిలో జరుగుతుంది, ఇది మేము మాట్లాడింది తప్పు, కరుణాకర్ సుగుణ మాట్లాడింది తప్పు, ఇది వాస్తవము జరుగుతుంది ఇది అని చెప్పేసి నువ్వు అక్కడ ఏం చూసావో అది యథార్థంగా ఒప్పుకునే ధైర్యం నీకు ఉందా? ఒప్పుకోవాలి. నిజంగా అక్కడ జరిగింది నువ్వు చూసి అక్కడ జరిగింది జరిగినట్టు చెప్తే నువ్వు నిజమైన హైందవ స్త్రీ అని మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మా దృష్టిలో హైందవులు యథార్థవంతులు. మా దృష్టిలో మేము క్రైస్తవులమే, కానీ హైందవ సహోదరి సహోదరులను మేము ఎంతో గౌరవిస్తాం. మరి తండ్రి సన్నిధి షాలేం రాజు గారు కూడా ఎన్నోసార్లు తన ప్రసంగాల్లో హైందవులు మా సహోదరులు, వాళ్ళు ఎంతో మంచివాళ్ళు అని ప్రస్తావించిన వీడియోలు చాలా ఉన్నాయి. అవి మీకు కనపడలేదా? మేము గౌరవిస్తాం, హైందవులను గౌరవిస్తాం, కానీ మతోన్మాదులను మేము గౌరవించాం. మరి నిజమైన హైందవ స్త్రీ నీవైతే మరి యథార్థంగా అక్కడ జరుగుతుంది మొత్తం నువ్వు వీడియో ముందు చెప్పాలి. వచ్చి చూసి, ఎక్కడో దూరంలో లేవు, చిలకలూరుపేటలోనే ఉన్న 5 నిమిషాలే చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి దగ్గరికి మీరు రావడానికి 5 నిమిషాలు కేటాయించి అక్కడికి వచ్చి చూసి నిజాన్ని మరి వీడియో ముందు మీరు బయలుపరచాలి. ఏం మాట్లాడావు షాలేం రాజు గురించి మీరు తెలుసుకోకుండా నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా మాకు సహోదరి, నాకైతే ఆ మాటలు వింటే కోపం వచ్చింది, మళ్ళీ ఆ మాటలు వింటే నవ్వు వచ్చింది కూడా. ఎందుకంటే మీరు షాలేం రాజు గారి గురించి మాట్లాడిన ఆ మాటలకి కోపం వచ్చింది, ప్లస్ తెలియక మాట్లాడుతున్నావని నవ్వేసింది. ఒకసారి నువ్వు మాట్లాడిన మాటలు నువ్వే నీ నోటి ద్వారా, నీ చెవుల ద్వారానే ఒక్కసారి నువ్వు విను, నీ కళ్ళతో నువ్వు విను. చాలా బాధాకరంగా ఉంది. షాలేం రాజు మహా అయితే ఒక 50 ఏళ్ళు 60 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. అంటే ఆయన క్రిస్టియన్, లేదా వాళ్ళ మదర్ వాళ్ళు క్రిస్టియన్, కానీ వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఖచ్చితంగా హిందూసే. ఇందులో నో డౌట్, 100కి 1000% కరెక్ట్. అలాంటి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఏ మతానికి చెందిన వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ కూడా పువ్వులు పెట్టుకొని ఉంటారుగా. అంటే పువ్వులు పెట్టుకున్న వాళ్ళ అమ్మమ్మ నానమ్మని కూడా తను వేశ్య, బజారు వాళ్ళు అని అన్నట్లేగా. ఒక ఆడదానిగా పెద్దవాళ్ళని అనడానికి నాకు చాలా బాధేస్తుంది, కానీ అనక తప్పడలేదు. ఎందుకంటే తను మాట్లాడిన తీరు అలా ఉంది. ఒక ఆడదాన్ని మాట్లాడేటప్పుడు చూడాలి, కానీ సభ్య సమాజం తలదించుకునేలాగా ఆడవాళ్ళందరినీ కలిసి హిందూ సమాజం మీద ఇలా మాట్లాడతారా? అయినా హిందువులంటే ఎవరో తెలుసా నీకు? హిందూ టెంపుల్స్ ముందు ప్రతి ఒక్క క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ పళ్ళు పూలు ఏవో ఒకటి పూజా సామాగ్రి షాప్స్ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. మా హిందూ సమాజం అంటే 10 మందిని బతికిస్తూ ఉంటుంది. నీలాగా ఎడారి మతాల్లాగా ఉండదు. ఇంకోటి ఏంటంటే భయపెడుతూ బతుకుతారు. దానికి సాక్ష్యం నేను మా అమ్మని కళ్ళారా చూశాను. ఆమె ఎంత బాగా సమాజం అంటే కానీ సభ్య సమాజం తలదించుకునేలా అనడానికి నాకు చాలా బాధేస్తుంది, కానీ అనక తప్పడలేదు. ఎందుకంటే తను మాట్లాడిన తీరు అలా ఉంది. ఒక ఆడదాన్ని మాట్లాడేటప్పుడు చూడాలి, కానీ సభ్య సమాజం తలదించుకునేలాగా ఆడవాళ్ళందరినీ కలిసి హిందూ సమాజం మీద ఇలా మాట్లాడతారు. అయినా హిందువులంటే ఎవరో తెలుసా నీకు? హిందూ టెంపుల్ అమ్మ సహోదరి, హిందూ 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 అని అన్నిసార్లు ఆ పదం వాడావు. ఎక్కడన్నా షాలేం రాజు గారి నోట హిందూ అనే మాట వచ్చిందా? ఎందుకమ్మా అట్లా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు? మీ హిందువుల గురించి ఎప్పుడన్నా కించపరిచినట్టు మాట్లాడారా? ఆ వీడియోలో ఎక్కడన్నా హిందూ అనే పదం వినపడిందా మీకు? మరి ఎందుకు అంత హైలైట్ చేస్తున్నావు తల్లి? చెప్పాడా సుగుణ, చెప్పాడా హిందూ అనే పదాన్ని హైలైట్ చేయమని? తప్పమ్మా, నీ మనసు కనిపిస్తే మాట్లాడు, వాడెవడో చెప్పింది మాట్లాడవద్దు. అక్కడ హిందూ అనే పదం ఎక్కడ కూడా షాలేం రాజు గారు పలకల, కానీ నువ్వు ఆ మాటని వాడుతున్నావు. అసలు హిందూ అంటే ఏందో నీకు తెలుసా అన్నావు. ఆయన వచ్చిందే హిందూ సాంప్రదాయం నుంచి తల్లి, ఆ విషయం ముందు తెలుసుకో. ఆయన ఫస్ట్ హిందువే, హిందువులలో నుంచి ఆయన క్రైస్తవులకు మారాడు. ఆ విషయం గుర్తుంచుకో.
ఆయనకంటే నీకు ఎక్కువ తెలుసా? నువ్వే చెప్పావు కదా ఆయన వయసు 50-60 ఉండొచ్చు అని. నువ్వన్న ప్రకారం 50-60 ఉంటే ఆయన వయసులో సగం లేదు నీ వయసు. ఆయన గురించి మాట్లాడేదాని అయ్యావమ్మా తల్లి. ఒకసారి ఇంకేం మాట్లాడావో చూడు. ముందు ప్రతి ఒక్క క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ పళ్ళు పూలు ఏవో ఒకటి పూజా సామాగ్రి షాప్స్ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. మా హిందూ సమాజం అంటే 10 మంది. అవునమ్మా, కాదనలేదు. బతుకుతూ ఉంటారు. హిందూ టెంపుల్స్ ముందు ఎంతోమంది క్రిస్టియన్స్ మరి షాప్స్ పెట్టుకొని బతుకుతూ ఉంటారు. మీ హిందూ దేవాలయం ముందు మహా అయితే ఒకళ్ళు ఇద్దరు క్రిస్టియన్స్ పెట్టుకొని ఉంటారేమో. నువ్వు తండ్రి సన్నిధి చర్చి దగ్గరకు రా, కొన్ని వందల షాప్స్ ఉన్నాయి. ఒక తండ్రి సన్నిధి చర్చి ముందే హిందువులకు సంబంధించి కొన్ని వందల షాప్స్ ఉన్నాయి. మరి తండ్రి సన్నిధి చర్చి అక్కడ పెట్టకముందు మరి ఆ ఏరియా మొత్తం బోసిపోయినట్టు ఉండేది. తండ్రి సన్నిధి మినిస్ట్రీ ఎప్పుడైతే అక్కడ పెట్టారో ఆ ఏరియా డెవలప్ అయింది. అక్కడ హిందూ సమాజం కూడా ఆ వరుసగా ఇళ్లలో కూడా షాప్స్ పెట్టుకొని వాళ్ళు మరి ఆదివారం, బుధవారం, గురువారం, శుక్రవారం మరి ఎంతోమంది బేరాలు చేసుకుంటున్నారు, ఎంతోమంది బాగుపడుతున్నారు. ఆ విషయం నీకు తెలియదా తల్లి? ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసేది. చూడకుండా మాట్లాడకూడదమ్మా. కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి అక్కడ షాపులు పెట్టుకొని ఒక్క తండ్రి సన్నిధి దగ్గరే. నువ్వు తండ్రి సన్నిధి గురించి మాట్లాడేదాని అయ్యావా? ఇంకేం మాట్లాడావు చూడు ఒకసారి. బతికిస్తూ ఉంటుంది. నీలాగా ఎడారి మతాల్లాగా ఉండదు. ఇంకోటి ఏంటంటే భయం పెడుతూ బతుకుతారు. దానికి సాక్ష్యం నేను మా అమ్మని కళ్ళారా చూశాను. ఆమె ఎంత బాధపడిందో నేను నా కళ్ళారా చూశాను. నాకేదో ఆ కరుణాకర్ అన్న అమ్మో, చాలా బాధపడిపోయిందమ్మా మీ అమ్మ. చాలా భయపెట్టారు మీ అమ్మని. ఎవరు భయపెట్టారు తల్లి? దేనికి భయపెట్టారు? ఆ వివరం ఏమైనా చెప్పగలుగుతావా? మరి మీ అమ్మను భయపెట్టింది నిజమే అయితే మరి ఎవరు భయపెట్టారు, ఎందుకు భయపెట్టారు, మీ అమ్మ ఎందుకు బాధపడింది, అవన్నీ వివరం చెప్పాలి కదా. ఏదో నాలుక ఉందని చెప్పేసి మాట్లాడటం కాదమ్మా, వాస్తవం మాట్లాడు. భయపెట్టుంటే ఎవరో భయపెట్టుంటారు, కరుణాకర్, సుగుణ లాంటి వాళ్ళు. అది నువ్వు క్రైస్తవం మీద బులితే ఎట్లమ్మా? కొంచెం జాగ్రత్త తల్లి. నువ్వు ఉంటుంది చిలకలూరుపేటలోనే, ఎక్కడో కాదు. కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడనమ్మా. ఇంకా మాట్లాడు, చాలా మాటలు మాట్లాడావు, అవి కూడా వినిపిస్తాను. నీ మాటలు నువ్వే విను, నీ కళ్ళతో నువ్వే చూడు, నీ చెవులతో నువ్వే విను. ఏం మాట్లాడావు, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడావు శాలేం రాజు గురించి విను. ఉన్నాడు కాబట్టి ఆయన వల్ల మా అమ్మ ఏదో బయటికి వచ్చింది, కానీ లేకపోతే ఏంటి పరిస్థితి? అబ్బా, మా అమ్మ లాంటి అమ్మాయి బాధపడిందో నేను నా కళ్ళారా చూశాను. నాకేదో ఆ కరుణాకర్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన వల్ల మా అమ్మ ఏదో బయటికి వచ్చింది, కానీ లేకపోతే ఏంటి పరిస్థితి? మా అమ్మ ఎక్కడున్నాడమ్మా కరుణాకర్ ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. నువ్వెక్కడో చిలకలూరుపేట అంటున్నావు. మరి కరుణాకర్ అన్న ఉన్నాడు కాబట్టి మా అమ్మ బయటకు వచ్చిందంటే ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? అది కూడా వివరణ ఇవ్వు. షార్ట్కట్లో బయటకు వచ్చిందని చెప్పడం, ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, ఎవరు బంధించారు మీ అమ్మని, ఎక్కడ బంధించారు, ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, అది కూడా వివరణ ఇవ్వాలి కదా. మరి నువ్వు చెప్పిన ఈ వాస్తవాలు అయితే మరి నెక్స్ట్ వీడియో నువ్వు ఆ వివరణ ఇస్తావు. వివరణ ఇవ్వలేదంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని అర్థమైపోతుంది. అర్థమైందా? అవాస్తవాలు మాట్లాడేటప్పుడు దానికి కొన్ని క్వశ్చన్స్ వస్తాయని తెలుసుకో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదమ్మా, ఎవడో చెప్పిన మాటలు విని. అర్థమైందా? వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోండి. ఇంకా కొన్ని మాటలు అన్నావు, అవి కూడా వినిపిస్తాను, నీ నోటి ద్వారా విందు. ఓకే, లాంటి అమాయకులు అనేక మంది అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా దశమ భాగాలు తీసుకునే శాలిం రాజు నువ్వు మాట్లాడేవాడివా? అడుక్కునే వాళ్ళ దగ్గర దశమ భాగాలు తీసుకునే శాలిం రాజు. నీ అమాయకపు మాటలు వింటే నవ్వు వస్తుందమ్మా, నవ్వు వస్తుంది. అమాయకపు మాట్లాడితే నువ్వు తెలియక మాట్లాడుతున్నావు తప్పితే తెలిసి మాట్లాడే మాటలు కాదు ఇవి. అడుక్కునే వాళ్ళ దగ్గర దశమ భాగాలు ఎవరు తీసుకుంటారమ్మా? శాలిం రాజు గారు తీసుకుంటున్నారా? తెలియకుండా ఏది మాట్లాడబోదు తల్లి.
బుద్ధి జ్ఞానం ఉండాలా నీకు? అడుక్కునే వాళ్ళ దగ్గర దశం భాగాలు తీసుకునే శాలెం రాజు నువ్వు మా గురించి మాట్లాడే ఆ, నీకు అంత బుద్ధి జ్ఞానం ఉందా నీకు అని మాట్లాడుతున్నావు. ముందు నీకు బుద్ధి జ్ఞానం ఉందో లేదో చూసుకోమ్మా. తెలియకుండా మాట్లాడుతున్నావు కదా, నీకు బుద్ధి జ్ఞానం ఉందో తెలుసుకో. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు తన సొంత మాటలు మాట్లాడతారు. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు పక్కన వాళ్ళు చెప్తే మాట్లాడతారు. మరి ఇప్పుడు నీ సొంతగా మాటలు మాట్లాడుతున్నావో, మరి ఎవడో కరుణాకర్ గారు చెప్పిన మాటలు మాట్లాడుతున్నావో, మరి నువ్వు బుద్ధి జ్ఞానం ఉన్నదానివో బుద్ధి జ్ఞానం లేని దానివో అది ఇక నువ్వే తెలుసుకోవాలి. మేము నిన్ను అనకూడదు, ఎందుకంటే నువ్వు స్త్రీని మేము గౌరవిస్తాం. అర్థమైందా? అవి నువ్వే తెలుసుకోమ్మా. నువ్వు మరి బుద్ధి జ్ఞానం ఉందో లేదో అనేది నువ్వే తెలుసుకో. ఓకే? మనిషిగా బతుకుతున్నావా నువ్వు? ఆడవాళ్ళతో మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎందుకంటే అమ్మ, ఆయన మనిషిగానే బతుకుతున్నాడమ్మా. ఆయన మనిషిగానే బతుకుతున్నాడు. ఆడవాళ్ళతో ఎప్పుడు పెట్టుకోలేదు తల్లి. ఇదిగో నీ కరుణాకర్ ఉన్నాడు కదా, ఒక్కసారి నీ కరుణాకర్ అడుగు. ఏమని? ఆడవాళ్ళని ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? పాస్టర్స్ భార్యలని నా దగ్గర పంపించు, కనీసం అనంతపురం పాస్టర్ని నా దగ్గర పంపించండి అని అడిగాడు కదా. మరి పరాయి వాళ్ళకి సంబంధించిన భార్యని నా దగ్గర పంపించు అన్నాడంటే మరి అతనిచ్చే ఆడవాళ్ళకి ఇచ్చే విలువ అది. మరి ఇప్పుడు ఎవరు ఆడవాళ్ళతో పెట్టుకుంటున్నారు? కరుణాకర్ సుగుణానా, శాలేమన్ననా? మరి శాలేమన్న ఏ రోజు ఆ మాట అనలేదే. ఒక్కసారి ఆలోచించు తల్లి. ఇప్పుడు అనంతపురం పాస్టర్ గారి భార్యని నా దగ్గర పంపించండి అన్నాడు కదా. ఒకవేళ నువ్వు ఊహించుకో, అనంతపురం పాస్టర్ భార్య ప్లేస్లో నువ్వే ఉంటే, అనంతపురం పాస్టర్ భార్య ప్లేస్లో నువ్వు ఉంటే మరి నువ్వు కరుణాకర్ సుగుణ పంపించమన్నాడు కదా నేను వెళ్ళొస్తానంటావా, లేకపోతే ఎలా స్పందిస్తావు? తల్లి, నేను నిన్ను అంటలేదు, ఒకసారి ఊహించుకో అని చెప్తున్నా. అంటే ఆ పాస్టర్ గారి భార్య ప్లేస్లో ఉండి ఒకసారి నువ్వు ఆమె స్థానంలో ఉండి ఆలోచించు. మరి నీకు సంతోషం వేస్తుందా లేకపోతే బాధ వేస్తుందా? ఒకసారి ఆలోచించు. మరి క్రైస్తవ స్త్రీలు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, బాధపడుతున్నారు అంటే మరి ఎందుకు బాధపడదు? సాటి స్త్రీని అట్లా కించపరిచి మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా బాధ వేస్తుంది. మరి నువ్వు స్త్రీవే కదా, మరి నీకు ఎందుకు బాధ వేయలేదో నాకైతే అర్థం కాలేదు. నాకే కాదు, క్రైస్తవ్యానికి అర్థం అవ్వట్లేదు. మరి ఎవరు స్త్రీలను కించపరుస్తున్నారు అనేది నువ్వే ఆలోచించాలి. ఒకవేళ దేవుడు నీకు జ్ఞానం అనేది ఇచ్చుంటే మరి నువ్వే ఆలోచిస్తావు. ఇంకా ఏం మాట్లాడుతున్నావో ఒకసారి చూసు. అంటే ఆడవాళ్ళందరూ ఒక్కటయ్యారనుకో, నిన్ను చిత్తు చిత్తు తుప్పు తుప్పుగా రోడ్డు మీద ఊర ముక్కులు కొట్టినట్టు కొడతారు. జాగ్రత్త. అవునమ్మా, అంటే ఆడవాళ్ళందరూ ఒకటైతే చిత్తు చిత్తుగా తుక్కు తుక్కుగా రోడ్డు మీద ఊర కుక్కలు కొట్టినట్టు. ఆహా, ఎంత బాగా మాట్లాడుతున్నావు తల్లి. నువ్వు చిలకలూరుపేటలోనే ఉన్నావా? ఆడవాళ్ళందరూ కలిస్తే వీడు కరుణాకర్ కూడా అందరూ అన్నాడు ఒక మాట. ఏమని? 1,00,000 మంది ఆడవాళ్ళు ఏకమైతే వాడి బ్రతుకు ఏమైద్దో, 1,00,000 మంది ఆడవాళ్ళు ఏకమైతే అని వాడు మాట్లాడాడు. కానీ శాలేమన్నా వెనక 1,00,000 మంది కాదమ్మా, కోట్ల మంది ఉన్నారు ఆడవాళ్ళు. కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి ఉమ్మి వేస్తే ఆ ఉమ్మిలో కొట్టకపోయేవాడు కరుణాకర్ సుగుణ. 1,00,000 మంది ఆడవాళ్ళు ఏకమైతేనంట మరి శాలేం రాజు బతుకు ఏమైద్దో అంట. అబ్బా, ఎంత వెటకారం రనీది కరుణాకర్గా. మరి తెలిసి మాట్లాడతావు నువ్వు, మరి మనిషివో లేకపోతే పశువో అర్థం కావట్లేదురా. ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లే. మరి మైండ్ ఏమైనా పోయిందేమో. ఒకసారి ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించుకో, దగ్గరే, మీ ఉండే ప్లేస్ దగ్గరే కదా. ఒకసారి చూపించుకోమ్మా, ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించుకో. ఏమన్నా మెంటల్ ఏమైనా ఎక్కిందేమో నీకు. 1,00,000 మంది ఆడవాళ్ళు ఏకమైతే అంట శాలేం రాజు పరిస్థితి ఏమవుతుందో అంట. రారా బాబు, 1,00,000 మంది కాదు, ఇంకొక 1,00,000 కలుపుకో, 2,00,000 మంది ఆడవాళ్ళని తీసుకొని నీకు దమ్ముంటే రా, చిలకలూరుపేటకు రా. ఏది? శాలేం రాజు గారిని కొట్టడానికి నువ్వు తీసుకొని రావాలి. 1,00,000 మంది ఆడవాళ్ళు రావాలంటే నువ్వు దగ్గరుండి ఇంటింటికి పోయి, అమ్మా రండి అమ్మా, ఇదిగో శాలేం రాజు గారు ఇట్లా మాట్లాడాడు, మరి ఆ విషయం శాలేం రాజు గారిని కొడదాం రా అని నువ్వు ఇంటింటికి కొంప తిరిగి బ్రతలాడుకొని పిలుచుకొని రావాలి 1,00,000 మంది కూడా. కానీ శాలేం రాజు గారు ఇంటింటికి పోయి పిలవనక్కర్లేదమ్మా. కరుణక్కయ్య, తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు శాలేం రాజు గారిని.
అల్లటప్ప మనిషి అనుకుంటున్నావేంది శాలెం రాజు? బిడ్డ, నువ్వు 1,00,000 మంది ఆడవాళ్ళని వేసుకొని నువ్వు చిలకలూరుపేటకు వచ్చినా తిరిగి నువ్వు నీ ఊరికి చేరలేవు. చిలకలూరుపేటలో ఆడవాళ్ళే నిన్ను మొక్కలు మొక్కలు చేస్తారు, అర్థమైందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు నోటికి వచ్చినట్టు. ఆడవాళ్ళని ఉసిగొలుపుతున్నావురా గాడిద. చిలకలూరుపేటలో ఆడవాళ్ళని ఉసిగొలుపుతున్నావు నువ్వు. అంటే ఎక్కడో హైదరాబాద్లో రూమ్లో కూర్చున్నాడు నీకు తెలుసా శాలెం రాజు గారి గురించి? చిలకలూరుపేటలో ఉన్న ఆడవాళ్ళకి తెలుసా? అరే బాబు, నువ్వు బయట కనిపిస్తే ఆడవాళ్లే కొడతారా నిన్ను. నీకు దండం పెడతాను, నువ్వు రూమ్లోనే కూర్చోరా బాబు. ఇప్పటి నుంచి జాగ్రత్త పడరా. ఏదో శాలెం రాజుని బెదిరిస్తున్నావు నువ్వు. ఇక నుంచి నువ్వు జాగ్రత్త పడు, బయటికి రాబాకే. ఆడవాళ్లే కొడతారు. నీలాగా పనికిమాలినోడు కాదు ఆడవాళ్ళు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తారు. ఏదో నువ్వు ఒక 5-6 పట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో మాట్లాడిస్తే సరిపోదు నాన్న. బయటకు వచ్చి చూడు సమాజంలో ఎట్టుందో. మరి నీ మీద గౌరవం ఉందో ఆడవాళ్ళకి, లేకపోతే చెప్పులు తీసుకొని నిన్ను కొడతారో లేకపోతే శాలెం రాజు గారిని కొడతారో తేల్చుకోవచ్చి. కుక్క మాట్లాడినట్టు వీడియో ముందు కూర్చొని రూమ్లో కూర్చొని మాట్లాడటం కాదు. కరుణాకర్ సుగుణ, ఖబర్దార్, నీకు ఇదే వార్నింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. శాలెం రాజు గారు గోటికి సమానుడు కాదురా నువ్వు. ఆయన గోటికి ఖరీదు చేయవు. ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగితే నీకు మోక్షం వచ్చిద్దాం. తాగరా బాబు, వచ్చి శాలెం అన్నది కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగు, అప్పుడన్నా నీకు మోక్షం కలిగిద్దాం. ప్రార్థన చేస్తాం, నీ గురించి ప్రార్థన చేస్తాం. క్షమాపణ చెప్పాల్సింది శాలెం అన్న కాదురా, నువ్వు చెప్పాలా. చెప్పే రోజులు దగ్గరకు వస్తానేలే, ఎందుకు తొందరపడతా? జనాలను ఊసిగొల్పి శాలెం అన్న మీద కేసులు పెట్టిస్తావా? నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఏదో నీ మాటలు విని కొన్ని పనికిమాలిన ఛానల్స్ వాళ్ళు శాలెం రాజు అరెస్ట్, శాలెం రాజు ఫరార్. నీ బొంద ఫరార్, ఏడకర ఫరార్ అయ్యేది. ఆ జాన్పాల్ మాట్లాడినట్టు శాలెం అన్న అంత పిరికివాడు కాదురా బాబు. చావుకు తెగించి సేవలోకి వచ్చినాడు. అడుగు నీ తొత్తు జాన్పాల్ గాడు ఉన్నాడు కదా, ప్రాణాలకు తెగించి సేవలోకి వచ్చాడా లేకపోతే ఎట్లా వచ్చాడు? ఏదో ఆ యూట్యూబ్ ద్వారా సంపాదించుకుందామని వచ్చాడా? అడుగు, గుండె మీద చేసుకొని చెప్పమను. శాలెం రాజు అన్న ప్రాణాలకు తెగించి వచ్చాడు, అన్నిటికీ తెగించే సేవలోకి వచ్చాడు. నీలాంటి ఓర కుక్క బజార్ కుక్కలకు భయపడి పిరికితనంగా పారిపోయేవాడు కాదురా బేవకు. శాలెం రాజు అన్నని సారీ చెప్పమని అడుగుతారా? చెప్పడాయన చెప్పడరా బాబు. ఆయన తప్పు చేస్తే చెప్తాడు సారీ. ఏం తప్పు చేశాడు? తప్పు చేస్తుంది మీరు. ఏదో ఒక రోజు ఆయన కాళ్ళు పట్టుకొని సారీ చెప్పే రోజు దగ్గరకు వస్తుంది, కాసుకోండి. ఆయన కాళ్ళు పట్టుకోవడానికి, ఆయన కాళ్ళు ఎలా పట్టుకోవాలో ఇప్పటి నుంచి రిహార్సల్ చేసుకోండి. బోర్ల సాష్టాంగపడి ఆయన కాళ్ళు పట్టుకోవాలా, వంగి కాళ్ళు పట్టుకోవాలా, మోకాళ్ళ మీద కూర్చొని కాళ్ళు పట్టుకోవాలా, ఎట్లా కాళ్ళు పట్టుకోవాలా మీ రూమ్లోనే, బయట కూడా వద్దు నాన్న, మీ రూమ్లోనే కూర్చొని బాగా రిహార్సల్ చేసుకో. ఆ టైం కూడా దగ్గరకు వస్తుంది. నువ్వు జనాలు రెచ్చగొడుతున్నావు. ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఏది జరుగుతూనే ఉందిలే. నిన్ను తీసుకెళ్ళి పొక్కలేసి కుమ్మే రోజు దగ్గరకు వస్తుంది. నువ్వేనో ఇంకా ఉన్నారుగా నీకు సపోర్టర్స్ కొంతమంది, లలిత అక్కాయ, ఆ అడవి పంది, వీళ్ళందరూ ఉన్నారుగా. అందరి పేర్లు రాసుకున్నారు. ఎవరెవరిని ఏ రేంజ్లో సినిమా చూపించాలో మొత్తం ఇక్కడ రెడీ అవుతుంది నాన్న. పిచ్చోళ్ళు కాదు క్రైస్తవులు అంటే, మహాముదురులు ఉన్నారు, అర్థమైందా? మహాముదురులు ఉన్నారు. నీ వెనకేదో 4 బాడీ గార్డులు పెట్టుకొని రూమ్లో కూర్చొని మాట్లాడితే నేను పెద్ద తోపుని అనుకుంటున్నావేమో. నువ్వు కాదురా బాబు తోపు, నిజమైన తోపు శాలెం అన్న. నీలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, అర్థమైందా? నీ నోటికి కళ్ళెం ఎక్కడ వేయాలో, ఎప్పుడు వేయాలో, ఎలా వేయాలో శాలెం మనకు తెలుసు నాన్న, బాగా తెలుసు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం మారు మనసు పొంది, ఏంది శాలెం అన్న అడుగుతున్నారుగా క్షమాపణ చెప్పాలని. చెప్పండి, మీరు చెప్పండి క్షమాపణ. రెడీగా ఉండండి క్షమాపణ చెప్పడానికి. నీకు తోడు క్రైస్తవ పాస్టర్లు కూడా కలుస్తున్నారుగా. ఆ జాన బెత్త పాలు, ఆ జాన పాలు ఒకడు, ఆ విపి రెడ్డి ఒకడు, ఏంది
అందరు రెడీగా ఉండండి. ఇంక కొంతమంది 2-3 ఆడవాళ్ళు ఉన్నారుగా, ఆమె ఎవరు జర్నలిస్ట్ అంట, ఏమేమో పడలామంట, వాళ్ళందరినీ కూడా రిహార్సల్ చేసుకోమని చెప్పమ్మా. కాళ్ళు ఎట్టబొట్టుకోవాలా రిహార్సల్ చేసుకోండి వాళ్ళతో కూడా చెప్పు. జాగ్రత్త అమ్మా, ఇక నుంచి నువ్వు కొంచెం జాగ్రత్త ఉండి, బయటికి రాబాకే ఆడవాళ్ళు కొడతారు నన్ను చెప్పులతోటి. చెప్పులకు అదేదో రాసి కొడతారు, కొత్త చెప్పులు కాదమ్మా, ఉంటుందిగా వాటికి రాసేది పవర్ఫుల్, అవి రాసి కొడతారు. జాగ్రత్త. శాలిమన్ ఎక్కడ పారిపోలేదమ్మా, కర్ణాటకలో ఉన్నాడు. అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతుంది, నీ బొంద సిద్ధం అవుతుంది. ఆయన కమ్మగా ఆయన ఇంట్లోనే కూర్చున్నాడు, పాటలు రాసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్య ధ్యానం చేసుకుంటున్నాడు. అన్నీ బాగానే సజావుగా మీరే కుక్కలు వాగినట్టు వాగుతున్నారు వీడియోల ముందుకు వచ్చి. ఆయన ఏ కర్ణాటక బారిపోవాలా, ఇక్కడే ఉన్నాడు. అర్థమైందా? ఇకనైనా జాగ్రత్త పడి కొంచెం మనుషుల్లాగా బతకటం నేర్చుకోండి రా బాబు. ఇంతకన్నా ఘాటుగా స్పందించాలంటే మీకు మాకు తేడా ఉంది. నీలాగా పచ్చి బూతులు మాట్లాడుతూ ఏంది ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడటానికి నేను మతోన్మాదనం కాదు. మేము క్రైస్తవులం, దేవుని నమ్ముకున్న వాళ్ళం. దేవుడు మాకు బూతులు మాట్లాడమని చెప్పలేదు, ఏంది స్త్రీలను దూషించమని చెప్పలేదు. కాబట్టే మేము హైందవ స్త్రీలకైనా ఏ స్త్రీలకైనా మేము మర్యాద ఇస్తాం. శాలిమన్న మాకు నేర్పింది అది, దేవుడు మాకు నేర్పింది అది. మీలాగా పక్కన ఆడవాళ్ళని ఆశించటం, వాళ్ళ భార్యను పంపించండి, వీళ్ళ భార్యను పంపించండి, అదేంది ఆ గుడారాల్లో పోయేదో కిసులు వారు నాయనా. ఒకసారి మీ మొఖాలు అద్దాల్లో చూసుకున్నారా? ఎందుకురా ఇంత మిడిసిపాటు? అదేలే ఇది అంటారు చూడండి, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని. ఎలాగండి, ఎగరండి, బాగా ఎగరండి. ఎందుకంటే మీ ఇస్తర్లో ఏమి లేవు కదా, ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎగరండి, మీ ఇష్టం వచ్చినట్టు ఎగరండి. మరి శాలిమన్న ఇస్తర్లో చాలా ఉన్నాయి, అందుకే ఆయన ఎగరట్లేదు. అర్థమైందా? ఆయన కూడా ఎగిరితే, మరి ఆయన శిష్యులమైన మేము కూడా ఎగిరితే నీకు మాకు తేడా ఉండదు. అర్థమైందా? అందుకని ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి నువ్వు శాలిమన్నకి క్షమాపణ అడిగితే ధన్యుడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. లేదా నీ ఆత్మకు నువ్వే లెక్క చెప్పుకోవాలి, నువ్వే బాధ్యుడు, ఎవ్వరు బాధ్యులు గారు. దీన్ని బట్టి అర్థమైంది కానీ మాట్లాడింది. అమ్మ అనంతలక్ష్మి గారు, నేను చెప్పింది మైండ్లో పెట్టుకొని కొంచెం ఒకసారి తండ్రి సన్నిధికి వచ్చి వెళ్ళమ్మా, నీకు ఆతిథ్యం ఇస్తాము, చక్కగా చికెన్ పలావులు వండి పెడతాము. మొత్తం తిరిగి ఆ రోజంతా కేటాయించి వచ్చి శాలిం గారి గురించి తెలుసుకో, అక్కడ జరుగుతున్న దైవ సేవ ఎలాంటిది అనేది తెలుసుకొని తర్వాత మాట్లాడమ్మా. ఓకే, ఇక మీ గురించి మాట్లాడటం అనవసరంలే. కానీ విఘ్నులైన ప్రియ హైందవ సహోదర సహోదరులు ఒక్కసారి ఆలోచించండి. మరి ఇంతకాలం ప్రశాంతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయిగా బతుకుతున్న ఈ దేశంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి ఇంత అల్లాకల్లోలం రేగుతుందంటే దానికి కారకులు ఎవరు? శాలిం రాజు గారు పూల గురించి ఏదో ఒక చిన్న మాట మాట్లాడినందుకే అది విన్నారు జనాలు, ఎవరు పట్టించుకొని వదిలేశారు. కానీ ఆ పదాన్ని తీసుకొని ఇంత గందరగోళం చేస్తున్నది ఎవరో ఒక్కసారి మీరు ఆలోచించి, ఈ గందరగోళానికి కారకులు ఎవరో మీరు విఘ్నులైన వారు, విఘ్నులైన హైందవ స్త్రీలు ఒక్కసారి స్పందించి నిజంగా మీరు యథార్థవంతులు. ఎవరు? హైందవ స్త్రీలు యథార్థవంతులు, పురుషులు కూడా యథార్థవంతులే, యథార్థత మాట్లాడతారు. కాబట్టి మరి ఈ మల్లెపూల వివాదంలో గందరగోళం రేపుతుంది ఎవరు? కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, అమరా ప్రసాద్, వాడెవడు అడ్డిచ్చికి బాబా గడ ఒకడు, ఎవరు పార్వతక్క ఒకటి, ఇంకా ఎవరో యమున అంట, ప్రియా చౌదరి అంట. మరి వీళ్ళందరూ రెచ్చిపోయి మాట్లాడి హైందవ సమాజాన్ని అంతటినీ రెచ్చగొడుతున్నారా, లేక క్రైస్తవులు రెచ్చగొడుతున్నారా? ఒక్కసారి మీరు విఘ్నులైన వారు ఆలోచించి ఆ వీడియోలు చూసి మరి మీదైన శైలిలో మీరు స్పందించమని మేము ప్రభు పేరట మేము సవినయంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. ఓకేనా? అందరికీ వందనాలు.